వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంట్లో ఎప్పుడు కొబ్బరి నూనెలు ఉంటాయి కదండి, అవి అయిపోయినాక ఏం చేస్తారు, పడేస్తాం కదా. అలా పడేయకుండా మనకు బాగా పనికొచ్చేటట్టు చేసుకుందాము. అయితే అది ఎలా చేయాలనేది చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ముందు నా ఛానల్ ఐకాన్ మీద కానీ లేకపోతే నా ఛానల్ నేమ్ మీద కానీ క్లిక్ చేస్తే మీకు హోము వీడియో ప్లేలిస్ట్ అని వస్తుంది. ప్లేలిస్ట్లో చూడండి, నేనేమేమి కీవర్డ్స్ వాడినా అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. మీరు 2 నిమిషాలు కేటాయించండి, వీడియో మొత్తం చూడాల్సిన అవసరం లేదు. ఆ థంబ్నెయిల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇవి మీకు ఉపయోగపడతాయా లేదా అనే విషయం. మీకు ఉపయోగపడతాయని అనుకున్నప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా విషయం కావాలంటే కామెంట్లో పెట్టండి. ఇక వీడియో చూసేద్దాము. ముందుగా కొబ్బరి నూనె డబ్బాలు ఉంటాయి కదా, ఇవి అయిపోయిందనమాట. అయిపోయినప్పుడు ఇవి గిఫ్ట్ కవర్లు వస్తుంటాయి కదా, ఈ కవర్లు తీసుకోవాలన్నమాట. తర్వాత ఈ కొబ్బరి నూనె డబ్బాను ఇలాగ ఒత్తేస్తే ఇలా కొంచెం గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ను ఇలా చాకుతో కొంచెం అనాలి. చాకుతో మరి గట్టిగా అంటే ఏమవుతుందంటే చాకు విరిగిపోతుంది, జాగ్రత్త. ఇలా చాకుతో కొంచెం గ్యాప్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక బ్లేడ్ తీసుకోవాలి. బ్లేడ్తోన ఇలా మంచిగా అనాలి, జాగ్రత్త. ఎందుకంటే ఇది అసలే కొబ్బరి నూనె, మళ్ళీ అందులోని ఇది బ్లేడు, ఏ మాత్రం స్కిప్ అయినా మన చేతి తెగుతుంది. జాగ్రత్తగా అనుకున్న తర్వాత మళ్ళీ చాకుతో ఇలా ఒకసారి అంటే వచ్చేసింది. ఇది మొత్తము నూనె ఉంటుంది కదా, క్లీన్ చేసుకోండి డబ్బాను. తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత డబ్బా మీద ఒక ఇట్లా డిజైన్ లాగానన్నా గీసుకోండి, లేకపోతే రౌండ్గా మంచిగా కరెక్ట్గా గీసేసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత మళ్ళీ కట్ చేసుకోవాలి. మనం ఎట్లా గీసుకున్నామో దాని పోంటి ఇలా నేను మళ్ళీ బ్లేడ్తోనే కట్ చేస్తున్నా, వస్తలేదనేసి. జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది ఆయిల్ డబ్బా, అందులోని మళ్ళీ ఇది బ్లేడు చాలా షార్ప్గా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం అట్లా కట్ చేసిన తర్వాత మళ్ళీ నేను చాకు సీజర్తో కట్ చేశాను, ఈజీగా వచ్చేసింది. ఆ తర్వాత ఇందాక మనం గీసుకున్న డిజైన్ పోయింది, మళ్ళీ ఒకసారి డిజైన్ లాగా గీస్తున్నా. ఇట్లా మీకు ఇష్టం వచ్చిన డిజైన్ గీసుకొని అలా డిజైన్ పోండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా కట్ చేస్తున్నాను, ఇలా మొత్తం డబ్బా మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి మంచిగా ఇలా అనాలన్నమాట. ఇలా అంటే మీకు ఒక మంచి షేప్ వస్తుంది, మంచిగా ఉంటుంది. మీరు ఇలా అనకపోయినా ఒక షేప్ లాగా గీసుకున్న అది అట్లా కూడా బాగుంటుంది. నేనైతే ఇలా చేశాను. చూడండి ఎంత బాగుందో. ఇలా అనుకోవాలన్నమాట, మొత్తం అన్ని సైడ్లు ఇలా అనుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇలా మంచిగా మొత్తం అనుకున్న తర్వాత ఇవి మనకు ఏదైనా కొంటే గిఫ్ట్ లాగా అట్లా వస్తుంటాయి అన్నమాట. కవర్లు బయట కూడా దొరుకుతాయి గిఫ్ట్ కవర్ లాగా, లేకపోతే మీ ఇంట్లో ఏది ఉంటే అది వాడేసుకోండి. మీ ఇంట్లో మంచిగా పేపర్స్ ఉన్నా కానీ, అంటే డిజైన్ పేపర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ వచ్చి అట్లా అవి ఉన్నా కానీ ఇలా చుట్టేసుకోవాలన్నమాట. గమ్ముతో చుట్టేసుకోండి. ఇలా మంచిగా పెట్టుకొని నీట్గా ఇలా నేను ఇది ఫెవిస్టిక్ పెడుతున్నాను. ఫెవిస్టిక్ కానీ ఫెవిక్విక్ కానీ ఫెవికాల్ కానీ ఏదైనా మీ ఇంట్లో ఏది ఉంటే అది పెట్టండి. ఇలా నీట్గా పెట్టేసి ఇలా నీట్గా అనుకోవాలి. ఈ కవర్ కాకపోయినా మీ ఇంట్లో డిజైన్ పేపర్లు ఉంటాయి కదా, డిజైన్ పేపర్ కానీ లేకపోతే ప్లెయిన్ పేపర్ కానీ, లేకపోతే మీకు పెయింటింగ్ ఉంటే పెయింటింగ్తో కూడా మీకు మీ క్రియేటివిటీని బట్టి మీరు చేసుకోవచ్చు అనమాట. ఇలా నేను మళ్ళీ ఇక్కడ కట్ చేసిన కదా, ఎక్స్ట్రాది కట్ చేసిన, అందుకని మళ్ళీ గమ్ పెట్టేసిన. మళ్ళీ కింద కూడా ఇక్కడ ఈ డబ్బా వెనకాల కూడా ఎక్స్ట్రాది ఉంది, ఆ ఎక్స్ట్రా కూడా కట్ చేసేసి ఇలా నీట్గా పెట్టేస్తున్నా మంచిగా కవరు. ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో, మంచిగా ఉంది కదా. దీని మీద మళ్ళీ ఒక చిన్న డిజైన్ లాగా పెడతాము. మీ ఇంట్లో ఫ్లవర్స్ కానీ లేకపోతే పిల్లల ఫ్రాక్లో పాత ఫ్లవర్స్ కానీ లేకపోతే ఏమైనా ఉన్నా మీరు అంటించుకోవచ్చు. నేనైతే ఇక్కడ థర్మోకోల్ బాల్స్ ఉంటాయి కదా, అవి బయట బుక్ షాప్లో 2 రూపీస్ కానీ 5 రూపీస్ కానీ దొరుకుతాయి. ఇక్కడ మళ్ళీ నేను వెనక సైడు ఇది బాటిల్ ఉందిగా, బాటిల్ వెనక సైడు నేను ప్లాస్టిక్ ప్లాస్టర్తో వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఫెవిక్విక్ పెట్టేసి మనం అంటించాం కదా, అది కనపడకూడదు అనేసి నేను ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇలా థర్మోకోల్ బాల్తో అంటిస్తున్నా. నేను స్కెచ్ తీసుకొని ఇలా చేస్తున్నా, ఎందుకంటే అది అంత జిగురు జిగురుగా ఉంది, చేతికి అంటుకొస్తుంది. ఫెవిక్విక్ పెట్టాం కాబట్టి అందుకని నేను దీంతో పెట్టేస్తున్నా. మీరు డబ్బా మొత్తం పెట్టేసుకోవచ్చు. నేనైతే 1 సైడ్ ఫ్రంట్ సైడ్ మాత్రమే పెట్టాను. మీరు డబ్బా మొత్తం పెట్టుకుంటే కూడా బాగుంటుంది, పెట్టుకోకపోయినా ఏం కాదు, ఎందుకంటే ఇది డిజైన్ కవరే కాబట్టి చాలా బాగుంటుంది. ఈ థర్మోకోల్ బాల్స్ కాకుండా మీరు ఏవైనా పెట్టుకోవచ్చు. ఇవైతే ఇంకా ఈజీ అనమాట, అంటే 2 రూపీసే కాబట్టి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు ఇంట్లో ఏది ఉంటే అది మీ క్రియేటివిటీని బట్టి
మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇలా నీట్గా డెకరేట్ చేసుకోవాలి ఈ డబ్బా మొత్తము. ఇట్లా నీట్గా డెకరేట్ చేసుకోవాలి. ఇలా స్కెచ్తో చేయడం వల్ల మనకేమనిపించదు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇప్పుడు దీంట్లో నేను స్కెచెస్లో వేస్తున్నా. మీరు స్కెచ్లు కానీ లేకపోతే పెన్నులు కానీ లేకపోతే స్పూన్లు కానీ వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఈసారి మీ ఇంట్లో కొబ్బరి నూనె డబ్బాలు ఉంటే మీరు పడేయకుండా ఇలాగా క్రియేటివిటీగా ఆలోచించి ఇలా చేసేయండి. ఆ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.